హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మంత్రాలు చదివేటప్పుడు అంటే క్షుద్ర శక్తులను ఆవాహించేటప్పుడు ఇలా అని ఏదేదో పెడుతుంటాం ముద్రలు. వీటికి ఏమైనా విశిష్టత ఉందా? అసలు ఎందుకు ఈ ముద్రలు? ఏ వేలిని ఏ వేలితో కలపాలి, కలిస్తే ఏం జరుగుతుందో అనేటువంటిదే. ఈ జన్మలోని కర్మలు ఈ జన్మలోని మనం అనుభవిస్తున్నామేమో అనిపిస్తున్నాను. ఒక వ్యక్తి యొక్క కర్మకు వాడికి ఈ కర్మకు ఈ కర్మకు ఇట్లా సంబంధం ఉన్నటువంటి వాళ్ళంతా అసలు పునర్జన్మలంటూ ఉన్నాయా? మీరు నమ్ముతారా? ఫస్ట్ కర్మ సిద్ధాంతము, కార్యాకరణ సిద్ధాంతాన్ని నువ్వు అకలింపు చేసుకోగలిగితే నీ పునర్జన్మ సిద్ధాంతం. ఇంద్రియాల పాత్ర ఎలా ఉంటుంది నిద్రపోయేప్పుడు, చనిపోయినప్పుడు? నిద్ర సమయంలో మన ఇంద్రియాలు, మనం డే టైం నిద్రపోని, రాత్రి నిద్రపోని. అన్న ఇంకోటి, ఇప్పుడు ఈ ఆత్మకి బరువు ఏమన్నా ఉంటుందా? ఆత్మను వెయిట్ చేశారు. అంటే అప్పటిదాకా ఆత్మ ఇక్కడే ఉంటుంది, అప్పుడు ఊర్ధ్వలోకాలకు పోద్ది అంటారు. కాదు, దీనికి ఏదైనా ప్రక్రియ ఉంటుందనే ఎవరికి వాళ్ళు చేసేసుకోవడమేనా? కషాయితనం తప్ప అద్భుతంగా మరణించడం అనేటువంటి తెలియదు, ఆ మతాలకు తెలియదు. వింటుంటేనే అసలు గూస్ బంప్స్. అసలు ఆత్మహత్య చేసుకునే పద్ధతి ఒకటి సల్లేఖన వ్రతం అంటారని, అది అందరూ చాలా ఇష్టంగా చేస్తారని విన్నా. ఏంటి సల్లేఖన వ్రతం? ఈ సల్లేఖన వ్రతం అనేటువంటి మరణం అసలు మరణ సమయం అంటూ ఎలా ఉంటుంది అసలు? కానీ మరణించేటప్పుడు తప్పనిసరిగా షష్టి పూర్తి ఇట్లాంటివి చేసుకుంటారు 60 ఏళ్ళు కాగానే. ఎందుకు అసలు 60కి అంత ప్రాధాన్యత అన్నగారు? సహజ మృత్యువు 60వ సంవత్సరం నాటికి. అసలు ఆరా అంటే ఏంటది? మనుషులకు కూడా ఉంటుందా, ఓన్లీ దేవతలకే ఉంటుందా? అసలు శరీరంలో ఆత్మ ఉండడం వల్ల శరీరం చుట్టూ ఒక కాంతి వలయం ఏర్పడుతుంది. అది ఇంతవరకు మృత్యు రహస్యాన్ని మాత్రం ఎవరు కనిపెట్టలేకపోయారు. ఏ మతంలో కూడా మృత్యు రహస్యాన్ని అసలు ఏంటన్నా ఆ గరుడ పురాణం ఎక్కడిది, ఎలా వచ్చింది? అది మరణించిన వారి ఇంట్లో ఎవరైనా ఒక వ్యక్తి మరణిస్తే ఆ ఇంట్లో ఈ గరుడ పురాణాన్ని రోజు సాయంకాలం పూట 10 రోజులు పుణ్యాలు పాపాలు మారుతూ ఉంటాయి కదా, మరి ఏది పుణ్యం ఏది పాపం అని ఎలా డిసైడ్ చేస్తాం మనం? పాపపుణ్యాలు లేకపోతే భగవంతుని గురించి ఆలోచించే మనిషే ఈ భూమి మీద ఉంది. మన యొక్క భారతీయ సనాతన ధర్మం ఈ ప్రపంచానికి 2 గొప్ప బహుమతులు ఇచ్చింది. ఒకటి యోగా, అది మన భౌతిక దేహాన్ని సరిచేస్తుంది, ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. రెండవది కర్మ సిద్ధాంతం, అది సామాజిక జీవితాన్ని, సామాజిక ఆరోగ్యాన్ని దృఢపరిచేందుకు, బాగు చేసేందుకు ఉపయోగపడుతుంది. అందుకే నాకు ఈ 2 అంటే చాలా అద్భుతమైన ఇష్టం. ఇక వాటిలో ఈ యొక్క కర్మ సిద్ధాంతం ఎంత గొప్పదంటే, అది కనుక ఈ ప్రపంచం ఆచరిస్తే ఎక్కడ ఏ యుద్ధాలు జరగవు, ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగదు, తగవులే ఉండవు. అంత గొప్ప సిద్ధాంతం నేటి సమాజానికి చాలా చాలా అవసరం. ఈ అద్భుతమైన అంటే ఇది అత్యంత లోతైన సిద్ధాంతం. దీన్ని చర్చించడానికి మామూలు వ్యక్తులు సరిపోరు. అందుకే ఇవాళ మన స్టూడియోకి మనం ఆహ్వానించాం కవి, రచయిత, వైతాళికులు అని కూడా చెప్పొచ్చు, డాక్టర్ ఎం ప్రభాకర్ గారు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఓఎస్డీగా పనిచేస్తున్నారు. ఆయన ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. తెలుసు, ఆయన మన రాజన్న కవి మేనల్లుడు, ఎన్నో పుస్తకాలు రాసిన అద్భుతమైన రచయిత. ఆయన ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. సో మరి వారిని అడిగి ఈ కర్మ సిద్ధాంతం లోతు ఏంటో కనుక్కుందాం. మనకు కర్మ సిద్ధాంతం అంటే చూచాయిగా తెలుసు, దాని లోతు తెలియాలి. అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్కారం. ముందుగా మీకు శుభాకాంక్షలు చెప్పాలన్నయ్య. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఒక అరుదైన ఘనత సాధించారు మీరు. న్యూఢిల్లీలోని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారి యొక్క
ఆ సాంస్కృతిక నాటక రంగ చైర్మన్గా మీకు రావడం అనేది నిజంగా అరుదైన అద్భుతమైన ఘనతన్న. ఈ సందర్భంగా మీకు ఒక చిరు సత్కారం మా వైపు నుంచి. అన్నగారు ప్లీజ్ అందుకోండి. థ్యాంక్ యూ ధన్యవాదాలు అన్నయ్య, ఇది చిరు కానుక. ఎందుకంటే నిజంగా మీరు సాధించింది గొప్ప ఘనత. ఏం చేస్తారనే దాని ద్వారా మీరు చేయబోయే గొప్ప పని ఏంటి? ప్రధానంగా ఏంటంటే అంతరించిపోతున్నటువంటి ఈ కళలను ఓకే. ఏ విధంగా బ్రతికించుకోవాలి, వండర్ఫుల్. ఈ కళలు నువ్వు నమ్ముకొని బ్రతికేటువంటి వాళ్ళ జీవితాలను ఏ విధంగా మెరుగుపరచాలి, రైట్. వావ్. ఇప్పుడు ఆధునిక సమాజంలో ఉన్నటువంటి ఈ యువతకు ఈ కళలను ఏ విధంగా దగ్గరికి చేర్చాలి, రైట్. ఈ కళలను శాశ్వతంగా ఎలా భద్రపరచాలి అనేటువంటి దాని మీద మేము సలహాలు, తర్వాత మా యొక్క అభిప్రాయాలు ఇవన్నీ కూడా జిల్లాల వారీగా ఓహో. ఎవరెవరు ఏ ఏ కళల మీద బ్రతుకుతున్నారు, వాళ్ళ జీవితం ఎలా ఉంది, అంతరించిపోతున్నాయా ఈ కళలు, దీన్ని ఎట్లా బ్రతికించాలి అనేటువంటి దాని మీద నోట్స్ ప్రిపేర్ చేసి ఇవ్వడం, సో వాళ్ళకి పంపించడం, విజిట్ చేస్తాం. అద్భుతం. మీ ఖ్యాతి హస్తిన దాకా చేరిందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది అనుకోకుండా వచ్చింది. అద్భుతం అద్భుతం అద్భుతం. సో మీరు అనుకున్నట్టుగా అద్భుతంగా కళల్ని బతికించేందుకు మీరు నిజంగానే చేస్తారు. ఎందుకంటే మీరు కళాకారుల ఇష్టమైన సబ్జెక్ట్ నాకు వచ్చింది. ఎగ్జాక్ట్లీ. అద్భుతం అద్భుతం అన్నయ్య. వండర్ఫుల్. సో ఇక ప్రధాన అంశంలోకి వెళ్దాం, మన కర్మ సిద్ధాంతం గురించి. అనే ఇప్పుడు కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడే ముందు, అంటే ఇది అందులో భాగమో నాకు తెలియదు, కార్యకారణ సిద్ధాంతం అంటే ఏంటన్నయ్య? కార్యకారణ సిద్ధాంతము అంటే ఇది ఈ విశ్వం, ఈ ప్రకృతి తనకు తాను తయారు చేసినటువంటి చట్టం. ఓకే. ఓ, ఇది మనుషులు చేసినటువంటి చట్టం కాదు. గొప్ప మాట. దీన్ని కార్యకారణ సిద్ధాంతం అంటాం. ఇంగ్లీష్లో ది లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం. ఓకే. లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఓకే. ఈ సృష్టిలో జరిగే ప్రతి సంఘటనకు ఇంకొక సంఘటనకు ఒక సంబంధం ఉంటుంది. ఓకే. ఓకే. ఏ సంఘటన కారణం లేకుండా జరగదు. ఏ సంఘటన యాదృచ్ఛికంగా, అనాలోచితంగా, అనుకోకుండా జరగడం అంటే ప్రతి సంఘటన జరిగింది అంటే దాని వెనక ఒక కారణం ఉంటుంది. ఓకే. నిన్న నువ్వు చేసిన కార్యము ఈరోజు కారణం అవుతుంది, ఈరోజు కారణం మళ్ళీ రేపు కార్యం అవుతుంది. ఓకే. ఓకే. సో ఈ విధంగా కార్యకారణ సిద్ధాంతం నీకు ప్రతి సంఘటనతో ముడిపడి ఉంటుంది. ఓకే. ఇది ఒక అద్భుతమైనటువంటి విశ్వ చట్టం. ఈ చట్టము, ఈ కార్యకారణ సిద్ధాంతం అనేటువంటిది నువ్వు నమ్మినా నీకు వర్తిస్తుంది, నువ్వు నమ్మకపోయినా వర్తిస్తుంది. నువ్వు క్రైస్తవుడు అయినా నీకు వర్తిస్తుంది, నువ్వు ముస్లిం అయినా నీకు వర్తిస్తుంది, నువ్వు యూదు అయినా నీకు వర్తిస్తుంది. నీకు తెలియదు అంతే, నువ్వు నమ్మలేదు కాబట్టి సిద్ధాంతం నీకు తెలియదు. ఓకే. ఈ సిద్ధాంతం ఈ సృష్టిలో పుట్టుక జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఈ సిద్ధాంతం వర్తిస్తుంది. రైట్. ఇది నాకు నిజంగా చాలా ఇష్టమైన ప్రశ్న. ఎప్పటి నుంచి నా మనసును తొలుస్తుంది అన్నయ్య. ఏమంటారంటే పునర్జన్మల నమ్మేవాళ్ళు, మన భారతీయ సనాతన ధర్మం పునర్జన్మ ఉంది అని నమ్ముతుంది. కాబట్టి జన్మలు ఉంటాయి, మళ్ళీ మళ్ళీ జన్మలు ఉంటాయి. ఏదన్నా మనం కర్మ చేస్తే ఆ కర్మను అనుభవించడానికి ఇంకొక జన్మ ఎత్తాలా అంటుంది. మరి ఏ కర్మ చేయకుండా మొదటి జన్మ ఎలా వచ్చింది అసలు మనకి? ఇది నన్ను కూడా చిన్నతనంలో బాగా వేధించిన కదా. ఎస్. చాలా మంది ప్రశ్న వేస్తే సమాధానం కనపడదు. నాకు ఏం చేయకుండా మొదటి జన్మ ఎందుకు వచ్చింది? ఇది ఒక అద్భుతమైనటువంటి క్వశ్చన్. దీని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మానవ జన్మ తీసుకోకముందు అనేక పక్షులు, జంతువుల జన్మలలో బ్రతుకుతాం. ఓకే. ఓకే. జంతువులు, పక్షులు అంటే అపార్ట్ ఫ్రమ్ హ్యూమన్, మనిషి కాకుండా మిగిలినటువంటి వాటికి ఓకే ఈ ఆత్మలు ఉండవు. ఓకే. నువ్వు ఆ జన్మలన్నీ తీసుకొని నువ్వు పరిపక్వత చెంది నీవు ఒక అర్హత సంపాదించుకున్న తర్వాతే మానవ జన్మ వస్తుంది. అచ్చా. మానవ జన్మ సడన్గా నీకు ఊరికే రాదు. ఆ జన్మలన్నీ తీసుకొని ఆ జన్మల తర్వాత నువ్వు పరిపక్వత చెంది అర్హత పొందిన తర్వాతే మానవ జన్మ వస్తుంది. ఓకే. మొదటి మానవ జన్మలో నీకు ఈ కర్మ ఇది వర్తించదు, నీకు కర్మశేషం ఉండదు. ఓకే. అయితే మనిషి పుట్టిన తర్వాత కర్మలు మొదలవుతాయి, మొదటి జన్మతో మొదలవుతాయి. అచ్చా. ఓకే. ఓకే.
అంతవరకు నువ్వేవే పక్షులు జంతువులు వాటి రూపాల్లో నువ్వు బ్రతికి ఉంటావు. కానీ పరిపక్వత చెంది అర్హత పొందిన తర్వాత నువ్వు మనిషిగా జన్మిస్తావు. మనిషిగా జన్మించినటువంటి మొట్టమొదటి జన్మలో నీకు కర్మశేషం ఉండదు. ఇక్కడ మొదలవుతుంది. ఓకే ఓకే. ఇక్కడి నుంచి నువ్వు మంచో చెడో ఏదో ఒకటి చేసుకుంటూ పోతావు. దాని వల్ల నీకు ఈ కర్మలు మొదలవుతాయి. ఈ చాప్టర్ మొదలవుతుంది. అబ్బా, ఆస్తులకు వారసులు ఉన్నట్లు కర్మలకు వారసులు ఉండరు. ఓకే, మనమే అనుభవించి ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాలి. ఓకే, నీవు ఏం చేస్తావో అదే నీకు తిరిగి ఇవ్వబడుతుంది. నీవు ఏదైతే ఇస్తావో అదే నీకు లభిస్తుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి సిద్ధాంతం. ఓకే, దీని మీద మన ఋషులు చేసినంత పరిశోధన ఏ మతంలో చేయలేదు, జరగలేదు. అవును, వాళ్ళదంతా వితండవాదం. అవును. ఇది సైంటిఫిక్గా ఆలోచన చేసి నిరూపించబడ్డ శాస్త్రం, సత్యం. మన పెద్దలు అప్పుడప్పుడు అంతా నా ప్రారంభంరా అంటారు. అంటే ఏంటన్నా ప్రారంధం? అంటే కర్మలు 3 రకాలు ఉన్నాయి. ఓకే. ఒకటి సంచిత కర్మ. ఓకే. సంచిత కర్మ అంటే గతంలో నువ్వు చేసినటువంటి కర్మ. ఇది గత జన్మలోనో లేకపోతే నిన్న మొన్న చేసినటువంటిదో. ఓహో. 2 రకాలు ఉన్నాయి. గత జన్మలో చేసిండొచ్చు, లేదా ఒక నెల కిందట చేసిండొచ్చు. ఓకే. దీన్ని సంచిత కర్మ అంటాం. ఓకే. ప్రస్తుతం నువ్వు చేస్తున్నటువంటి కర్మలను ఆగామి కర్మలు అంటాం. అచ్చా, నడుస్తుంది వర్తమానంలో చేస్తున్నటువంటి కర్మలను ఆగామి కర్మలు అంటాం. ఈ కర్మల ఫలితాన్ని అనుభవించడానికి నువ్వు పరిపక్వత చెందుతావే, అప్పుడు ప్రారంభ కర్మ వస్తుంది. దీన్నే ప్రారంభ కర్మ అంటాం. ప్రారంభ కర్మ అంటే నువ్వు చేయంగా దాని ఫలితం అనుభవించడమే ప్రారంభ కర్మ. ఇది నా ప్రారంభం అంటాం. అవును, అదే మన పెద్దలకు అంత తెలుసా? వాళ్ళు అంటుంటారు అంతా నా ప్రారంభం రా, ఏం చేస్తావని అలవోకగా చెప్పేస్తుంటారు వాళ్ళు. ఇక్కడ చూడండి, రాముడు, లక్ష్మణుడు, సీత వీరు 3 అడవులకు పోయారు. ఇది వాళ్ళ ప్రారంభం. ఓహో. పాండవులు అడవులకు పోయారు, అది వాళ్ళ ప్రారంభం. ఇకపోతే గుల్జారి లాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, మన్మోహన్ సింగ్ వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళ ప్రయత్నించకుండానే ప్రధానమంత్రులు అయ్యారు. అది వాళ్ళ ప్రారంభ కర్మ. అట్లా మంచి కూడా ఉంటుంది. ప్రారంభ కర్మ మంచి కూడా జరగవచ్చు. అంటే వాళ్ళు గతంలో చేసుకున్న పాపపుణ్య ఫలితం అనుభవించడానికి చేరుకున్నటువంటి ఈ దశను ప్రారంభ కర్మ అంటే. ఓకే 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 ఓకే, వండర్ఫుల్. నాకు అసలు ఇంకొంచెం చెప్పండి అన్నయ్య, అసలు నాకు అసలు కర్మ సిద్ధాంతం అంటే కొంచెం ఇంకా డెప్త్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పు ప్లీజ్. ఈ కర్మ సిద్ధాంతంలో ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయి ఆయన ఆసుపత్రికి పోవాలి, ఐసీయూలో చేరాలి. ఆయన జన్మలో రాసిపెట్టింది. అయితే ఆయన చేసుకుంటున్నటువంటి సత్కర్మల ఫలితం వల్ల ఆయన జన్మలో ఉన్నటువంటి ఆ యాక్సిడెంట్ అయ్యి ఆసుపత్రిలో చేరాల్సినటువంటి దశ ఏదైతే ఉందో ఆ గ్రావిటీ తగ్గిపోయి ఈయన పుణ్యం ఎక్కువ చేయడం వల్ల, మంచి పనులు ఎక్కువ చేయడం వల్ల, ఇతరులకు సహాయం చేయడం వల్ల ఆ గ్రావిటీ తగ్గిపోయి అతనికి యాక్సిడెంట్ జరగదు. కానీ ఆసుపత్రి మాత్రం డెఫినెట్గా పోతాడు. ఎట్లా పోతాడు? ఆసుపత్రికి పోతాడు, వేరే వాళ్ళని చూడడానికి పోతాడు, ఐసీయూలో ఉన్నవాళ్ళు. ఆసుపత్రి దాకా పోవడం మాత్రం డెఫినెట్. కానీ యాక్సిడెంట్ అయిపోడు, వేరే వాళ్ళని చూడడానికి పోతాడు. అలా కూడా మారుతుందా? మారుతుంది. నీవు మంచి చేయడం వల్ల నీ యొక్క జన్మలో ఉన్నటువంటి పాపపు రాశి తగ్గిపోతుంది. ఓకే. ఆ పాపరాశిని తగ్గించుకోవడం కోసమే నువ్వు మంచి ఆధ్యాత్మిక జీవితాన్ని, ఇతరులకు సహాయపడడానికి, మంచి మాటలు మాట్లాడడానికి, మంచి పనులు చేయడానికి జీవితాన్ని ఒక మంచి సన్మార్గంలో నడిపించుకోవాలి. నడిపించుకున్నప్పుడు ఈ పాపపు రాశి తగ్గిపోతుంది. సూపర్. అంటే కర్మను ఎవరు తప్పించుకోలేరు, అనుభవించి తీరాలి అంటారు. నేను చెప్పింది కర్మను అనుభవించాల్సిందే. నువ్వు మంచి కర్మ చేస్తున్నావు కదా, సత్కర్మ చేస్తున్నావు కదా. ఈ సత్కర్మ చేయడం వల్ల దుష్కర్మల యొక్క గ్రావిటీ తగ్గిపోతా వస్తుంది. ఓకే, గాట్ ఇట్. గ్రావిటీ తగ్గిపోతుంది. అయితే ఉంది ఒక మధ్య మార్గం ఉంది. మధ్య మార్గం డెఫినెట్గా ఉంది. సమస్య లేదు.
అనేది ఇప్పటిదాకా అసలు లేదనుకుంటున్నాను ఉంది, నేను. ఉంది. ఓకే, వండర్ఫుల్. ఇప్పుడు ఒక మనిషి జీవితంలో పాపపు రాశి ఉంటుంది. అవును. దాన్ని బాగా తగ్గించుకోవాలి, జీరో శూన్యం చేసుకోవాలి, జీరో చేసుకోవాలనుకున్నప్పుడు తప్పనిసరిగా నువ్వు మంచి పనులు చేయాలి, అవును. సత్కర్మలు చేయాలి, ఓకే. ఆధ్యాత్మిక జీవితాన్ని అనుభవించాలి. అవును. అప్పుడు ఆటోమేటిక్గా పాపపు రాశి మైనస్ అయిపోతూ వస్తుంది. అని నాకు ఇంకొక సందేహం. అంటే మన జీవితంలో, అంటే ఈ మానవ జీవితం తీసుకోండి, సత్కర్మలు చేస్తాం, దుష్కర్మలు చేస్తాం, పాపాలు చేస్తాం, పుణ్యాలు చేస్తాం. ఇవన్నీ కూడా మనిషి జీవితంలో ప్రతిరోజు ఒక భాగంలాగా నడుస్తుంటాయి. అవును, అంతే కదా. అవును, సో వీటన్నిటిని ఒకేసారి అనుభవించడం అంటే ఇదేనా? అవును. చెప్తాను నీకు ఆ, ఉదాహరణ. ఒక నిద్రపోయేటప్పుడు తప్ప ఓకే. మనిషి నిద్ర లేచిన తర్వాత నిద్రపోయే మధ్యలో పాపమన చేస్తాడు, పుణ్యమన చేస్తాడు, ఎస్. సత్కర్మన చేస్తాడు, దుష్కర్మైన చేస్తాడు. అది సహజం. ఏది నువ్వు ఎందుకు ఎలా చేసావు అనేటువంటిది నీకు అర్థం కాదు. అవును. ఇక్కడ చూడు, ఫర్ ఎగ్జాంపుల్ భద్రాచల రామదాస్ గారు, ఆయన ప్రభుత్వ ఖజానాలో డబ్బు వాడుకొని గుడి కట్టాడని ఆయన కారాగారం వేశారు. శిక్ష వేశారు. అవును. ఆయన్ను విడిపించడానికి రామలక్ష్మణులు మానవ అవతారంలో వచ్చి అవును. ఆ యొక్క తానిషాకు డబ్బులు డబ్బులు కట్టేసి, ఇచ్చేసి అవును. ఈయనకు కనిపించి వెళ్ళారు. ఆ, అంటే ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నాడు భద్రాచల రామదాసు, అట్ ది సేమ్ టైం రామలక్ష్మణులు దర్శించుకున్నాడు. అవును. అసలు గుడి కట్టడం పుణ్యం అయితే ఏ పాపం చేశాడని జైల్లో ఉన్నట్టు చూడండి అసలు. అట్ ది సేమ్ టైం ఉమ్, రవీంద్ర జైన్ అని ఒక గుడ్డివాడు, ఆయన అద్భుతమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్, ప్రపంచానికి అద్భుతమైనటువంటి సంగీతాన్ని, అద్భుతమైనటువంటి పాటలు అందించినాడు. ఓకే. ఒకవైపేమో శిక్ష, కళ్ళు లేవు, అవును. ఒకవైపేమో సంగీతాన్ని ప్రపంచానికే వినిపించి వలలాడించినాడు. బా. ఇంకొకరు ఉన్నారు, ఆయన గులాబ్ రావు మహారాజ్ అని పుట్టిగుడ్డివాడు, ఆ, 133 పుస్తకాలు రచించాడు. ఆయ్, ఒకవైపు శిక్ష, ఒకవైపు ప్రపంచానికి అద్భుతమైనటువంటి అవును. సాహిత్యాన్ని, అవును. ఒక సంగీతాన్ని తీర్మానం అందిస్తూ అందించాడు. ఒకవైపు గుడ్డివాడు, ఒకవైపు 133 పుస్తకాలు రాయడం అయింది. ఏంటది? గుడ్డివాడు. వా. ఇవన్నీ నీకు ఈ సత్కర్మలు దుష్కర్మలను సమపాళ్లలో ఒకేసారి అనుభవించాల్సి వస్తే ఇలాంటివి వస్తుంది. బా. ఈ విధంగా అనుభవించే విధానం కనిపిస్తుంది మనకు. అచ్చా అచ్చా అచ్చా, నిజంగా అద్భుతం అన్న. ఇప్పుడు మన సమాజంలో ఊ, ఉదాహరణకి సతీ సహగమనం ఉంది. ఒకప్పుడు అది పుణ్యం, ఇలా చేస్తే మంచిదట అని చకచక చేసేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు చేస్తే అది పాపం. సో ఇట్లా కాలాన్ని బట్టి, సమాజాన్ని బట్టి, నిబంధనలు బట్టి న్యాయాలు, పుణ్యాలు, పాపాలు మారుతూ ఉంటాయి కదా. మరి ఏది పుణ్యం ఏది పాపం అని ఎలా డిసైడ్ చేస్తాం మనం? పాపం అంటే ఇతరులను మనం కష్టపెట్టడం, ఉమ్, ఓకే. పుణ్యం అంటే ఇతరులకు సంతోషాన్ని పంచివ్వడం. రైట్. పాపం అంటే ఒక చెట్టును నిర్దాక్షిణ్యంగా నరికేయడం. ఓకే. పుణ్యం అంటే మనమే ఇంట్లో కొన్ని చెట్లను నాటి మొక్కల్ని పెంచడం. అవును. మనకు తెలిసిపోలే, ఎస్. పాపపుణ్యాలు ఉన్నాయి, లేకుండా పోలే. ఈ పాపపుణ్యాలు ఉన్నాయి కాబట్టే మనకు సమాజంలో అనేకమైనటువంటి వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఓకే. ఒకడు ధనికుడు, అవును. ఒకడు పేదవాడు, ఒకడు చదువుకున్నవాడు, అవును. ఒకడు చదువు లేనివాడు, ఒకడు అందగాడు, ఒకడు కురూపి. ఉమ్, ఈ వ్యత్యాసాలు ఎందుకు వస్తున్నాయి? పాపపుణ్యాలు ఉన్నాయి కాబట్టి ఈ వ్యత్యాసాలు వస్తున్నాయి. ఓకే. ఓకే. పాపపుణ్యాలు లేకపోతే ఉమ్, భగవంతుని గురించి ఆలోచించే మనిషే ఈ భూమి మీద ఉండడు. కరెక్ట్. ఇక ఆయనతో ఏం పని? ఏ పని? అవును. కాబట్టి పాపపుణ్యాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మనం మనిషి జీవితం వచ్చినందుకు భూమి మీదకి వచ్చినాం కాబట్టి చాలా జాగ్రత్తగా జీవించాలా. ఉమ్, ప్రకృతికి అతి సమీపంగా ప్రకృతి ఇష్టానుసారం మనం జీవించాలి. ఓకే. ప్రకృతి నియమాలకు లోబడి బతకాలి. బతకాలి. కరెక్ట్. చక్కగా చెప్పారు మీరు. అవును. ఉమ్. అది జీవితం. సో అది పాపపుణ్యాలంటే. ఒకరికి మంచి చేస్తే పుణ్యం, చెడు చేస్తే పాపం. అవి ప్రతి దాంట్లో ఉన్నాయి. ఇక అంతే ఇక. ఇప్పుడు మీ ఇంట్లో అన్నం మిగిలి ఉంటుంది, అవును. తీసుకొని బయట కాలువలో వేస్తావు, అది పాపం. అవును. మీ ఇంట్లో అన్నం మిగిలినటువంటి అన్నాన్ని తీసుకొని పోయి కుక్కకి వేస్తావు, తింటుంది, అది పుణ్యం. అంతే, పెద్ద డిఫరెన్స్ ఏముండదు ఓకే. ఓకే. పాపానికి పుణ్యానికి. ఉమ్. ఆ మధ్య శంకర్ సినిమా వచ్చింది, అపరిచితుడు. అవును. ఆ సినిమాలో గరుడ పురాణంలో శిక్షలన్నీ
అమలు చేసినట్టుగా చూపిస్తాడు. అది కొత్తగా ఉంది మాకు. అది అప్పటిదాకా నాకు తెలియదు. గరుడ పురాణం ఒకటి ఉంటుందని, అది ఇట్లా శిక్షిస్తుందని కూడా నాకు తెలియదు. శిక్షల గురించి చెప్తుందని. అసలు ఏంటన్నయ్య ఆ గరుడ పురాణం ఎక్కడిది? ఎలా వచ్చింది అది? నాకు బాగా గుర్తుంది. నా బాల్యంలో హ్మ్. మా మార్గ మా ఇంటికి మార్కెట్‌కి పోయే దారిలో క్యాలెండర్లు కనిపించేవి. హ్మ్. గోడకు వేలాడదీసి. ఓకే. అంటే ఏ తప్పు చేస్తే ఏ శిక్ష అనేటువంటిది ముద్రించి క్యాలెండర్లు నిజమా? అమ్మేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ! ఇప్పుడు అవి ఎక్కడా కనపడడం లేదు. లేదసల. మరి కానీ చేయాలది. అవును. గరుడ పురాణం చాలా అద్భుతమైంది. ఎందుకు అద్భుతమైందంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడునికి చెప్పినటువంటి రహస్యాలు ఇవన్నీ. ఓకే. గరుత్మంతుడు ఆయన వాహనం. వాహ్! ఆయనకు శ్రీ మహావిష్ణువు చెప్పాడు. దీన్ని వేదవ్యాస మహర్షి దర్శించి రాశాడు ఓకే. గరుడ పురాణం. అచ్చా వ్యాసుడు రాసిందా? వ్యాసుడు రాశాడు. ఇందులో 237 అధ్యాయాలు ఉన్నాయి. 237 అధ్యాయాల్లో 16 అధ్యాయాలు నరకాన్ని గురించి ప్రస్తావించాయి. నరకాన్ని గురించి చర్చించాయి. ఓయ్! ముఖ్యంగా మరణించిన వారి ఇంట్లో ఎవరైనా ఒక వ్యక్తి మరణిస్తే ఆ ఇంట్లో ఈ గరుడ పురాణాన్ని రోజు సాయంకాలం పూట 10 రోజులు చదివిస్తారు. ఆహాహా! ఇది మనిషి బ్రతికుండంగానే చదవాలి, వినాలి. ఓకే. శ్రద్ధగా వినాలి, భక్తిభావంతో వినాలి. రైట్. చాలా అద్భుతమైనటువంటి పుస్తకం. హ్మ్. ఈ పుస్తకంలో మనిషి జననం, జీవనం, అచ్చా. మరణం, మరణించిన తర్వాత చేయాల్సినటువంటి అచ్చా. ఉత్తర క్రియలు, ఆ! ఊర్ధ్వలోకాల ప్రయాణాలు, అలాగే మోక్షాన్ని ఎలా పొందాలి అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు గరుడ పురాణంలో ఉన్నాయి. ఓకే. ఎంత అద్భుతమైనటువంటి పుస్తకం లాంటిది. అసలు ఈ జనరేషన్కు గరుడ పురాణం పేరేమని తెలిసామో కానీ అందులో పోయి చదివిన వాడు ఎవడు లేడు. సార్ అప్పుడు శంకర్ గారు పుణ్యమా అని అందరికి తెలిసింది గరుడ పురాణం అంటే. కానీ ఎవరు చదివిన పాప నేను కూడా చదవలేదు. కానీ అద్భుతమైనటువంటి పుస్తకం. చదువుతాను. మనిషి బ్రతుకున్నప్పుడు చదవాలి, చనిపోయిన తర్వాత అంతే ఏం కదా, చదువుతాడు? ఏ ఉపయోగం ఉంది? ఇప్పుడు ఇలాంటి విషయాలని తెలుసుకోవాలంటే ఆయన అవును. చదవాలి. కరెక్ట్. అంత అద్భుతమైన పుస్తకం గరుడ పురాణం. అట్లాగే ఇప్పుడు మనం కర్మ సిద్ధాంతం గురించి చెప్పారు కదండి. సో కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం, కార్యకారణ సిద్ధాంతం, ఈ 3 ఉన్నాయి కదా. వీటికి ఏమైనా సంబంధం ఉందా? ఇంటర్లింక్ ఉందా దీనికి? ఉంది. ఏమన్నా? అవునా? ప్రతి ఒక్కదానికి ఇంటర్లింక్ ఉంది. ఓకే. ఎందుకంటే అసలుకు మన భారతీయ వేదాంతం, మన భారతీయ తత్వశాస్త్రం, మన భారతీయ ఆధ్యాత్మికత అనేటువంటిదే ఈ కర్మ సిద్ధాంతం, కార్యకారణ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం మూలాలపై నిలబడి ఉంది. ఓ ఓకే. మనిషి మరణించాక ఆత్మ, అవును. పునర్జన్మ సత్యం. అవును. మనిషి మరణించిన తర్వాత మనిషి పుట్టిన తర్వాత మరణించేంత వరకు చేసినటువంటి కర్మల ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ ఎలా జన్మలు తీసుకుంటామో అట్లా ఈ 3 సిద్ధాంతాలకు ఒకదానితో ఇంకొక దానికి ఇంటర్ రిలేషన్ ఉంది, ఒక కనెక్టివిటీ. ఓకే. ఆ కనెక్టివిటీని బాగా అర్థం చేసుకోవాలి. ఓకే. చేసుకుంటే భారతీయ తత్వశాస్త్రం, వేదాంతం చాలా ఈజీ అర్థమవుతుంది. మ్మ్. ఇవి తెలియకపోవడంతో భారతీయ వేదాంతం, తత్వశాస్త్రం తెలియదు. కరెక్ట్. అంటే కర్మలు చేయడం తథ్యం. కర్మ చేస్తే ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని పునర్జన్మలు ఎత్తడం ద్వారా అనుభవించాలి. అనుభవించాలి. ఇది స్టోరీ. అటువంటిప్పుడు ఎలాంటి కర్మలు చేస్తే బాగుంటుంది మంచి అనేటువంటిది కర్మ. నిర్ణయం మనం చేసుకోవాలి. రైట్. సత్కర్మలు చేయాలి. చేయాలి. అంటే ఇప్పటి వరకు మనిషి ఎంతో విజ్ఞానవంతులు అని మనం విర్రవీగుతాం. అసలు మనంత అది లేదు, ఆధ్యాత్మిక మేధస్సు అది ఇది ఏదో చెప్పుకుంటాం. కానీ ఇంతవరకు మృత్యు రహస్యాన్ని మాత్రం ఎవరు కనిపెట్టలేకపోయారు. ఇంకోటి, ఏ మతంలో కూడా మృత్యు రహస్యాన్ని ఏ దేవదూత చెప్పలే. అదే అంటున్నా. మనకు అదృష్టవశాత్తు కఠోపనిషత్ అని ఉంటుంది. చర్చించారు దీన్ని. కఠోపనిషత్తులో ఒక అద్భుతమైనటువంటి చాప్టర్ ఉంది. ఆ చాప్టర్లో నచికేతుడు అనేటువంటి ఒక బాల ఋషి, ఓకే. ఆయన యోగశక్తితో శరీరాన్ని వదిలేసి యమలోకం వెళ్ళి యమధర్మరాజుతో సంవాదం చేస్తాడు. ఒక అద్భుతమైన డిబేట్ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య. ఓకే. ఆ డిబేట్ మూలంగా మనకు అనేకమైనటువంటి విషయాలు తెలిసాయి. అందులో ఈ మృత్యు రహస్యం కూడా ఉంది. ఓకే. పునర్జన్మ, అద్భుతమైనటువంటి ఊర్ధ్వలోకాల ప్రయాణాలు, ఇవన్నీ కూడా మనకు
ఆ యొక్క కఠోపనిషత్ చదివితే మనకు తెలుస్తాయి. ఓకే. యముడితో పోయి మాట్లాడినటువంటి బాల ఋషి లాంటి సంఘటన ఏ మతంలోనూ నీకు కనిపించదు. అసలు ఆ ఊహ ఉండదుగా వాళ్ళకి అసలు. ఎవరికి అంత అంత స్థాయికి పోరు. ఓకే. ఒకే పుస్తకం, ఇస్లాం తీసుకో ఒక పుస్తకం, అంతే. బైబిల్ ఏది క్రైస్తవం తీసుకో ఒక క్రైస్తవం పుస్తకం. ఒక బైబిల్. అవును. అందులో ఏముందో అంతే అంతే. విస్తృతంగా, దాన్ని దాటి ఎవరు ఆలోచించరు. అవును. వారి ఆలోచన పరిధి అక్కడ అయిపోతుంది. కరెక్ట్. కానీ హైందవంలో అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే మతాన్ని పక్కన పెట్టి ఆలోచిస్తారు, అవును. అసలు పరిశోధన చేస్తారు. హైందవం మతమే కాదంటారు, ధర్మం అంటారు. ఇది ఒక ధర్మ మార్గం అంతే. అవును. ఇంతకేంటి ఆ మృత్యు రహస్యం? మనకేమన్నా వంట పట్టిందా అని తెలిసిందా? అంటే సంవాదం వాళ్ళిద్దరి మధ్యలో సంవాదం. జరిగితే ఆయన కొన్ని చెప్తాడు. ఓకే. ఆయన మృత్యు రహస్యం ఉంటే ఇలా ఉంటుంది ఇది పరిస్థితి. నేను నా జననం జీవనం మరణం అనే పుస్తకం రాశాను. అచ్చా. నాకు దానికి డాక్టరేట్ కూడా వచ్చాను. అవును. అవును. ఆ పుస్తకంలో నేను ఈ నచికేతుడు ఈ యముడి యొక్క సంవాదం అంతా కూడా రాశాను. ఓ సూపర్. అయితే వింటాను. మనం చిన్నప్పటి నుంచి దేవతల బొమ్మలు చూస్తాం. దేవతల బొమ్మల వెనకాల ఒక అంటే కిరీటం వెనకాల ఒక తెల్లటి చక్రం లాంటిది ఒకటి ఉంటుంది. అది ఏంటో నాకు అర్థమయ్యేది కాదు ముందు. చిన్నప్పుడు బొమ్మలు వేసినప్పుడు కూడా అది కంపల్సరీ వేసేవాడిని. ఆ తర్వాత తెలిసింది దాన్ని ఆరా అంటారు అని. అసలు ఆరా అంటే ఏంటది? మనుషులకు కూడా ఉంటుందా, ఓన్లీ దేవతలకే ఉంటుందా అసలు? అందరికీ ఉంటుంది, దేవతలకు ఉంటుంది, మనుషులకు ఉంటుంది. ఆరా ఆత్మ ఉంటే ఆరా ఉంటుంది. ఓ కుక్కలకు, జంతువులకు, పక్షులకు ఇట్లా వాటికి ఉండదు. ఓకే. ఎందుకంటే వాటికి ఆత్మ ఉండదు. ఆత్మ ఉండదు కాబట్టి. శరీరంలో ఆత్మ ఉండడం వల్ల శరీరం చుట్టూ ఒక కాంతి వలయం ఏర్పడుతుంది. ఓకే. ముఖ్యంగా యోగ సాధన చేసినటువంటి వారికి ఆరా గుర్తించవచ్చు. అలాగే ఋషులకు ఆరా గుర్తించవచ్చు. అచ్చా. ఈ ఆరాలు ఈ 9 రకాల కలర్లలో మనకు కనిపిస్తాయి. 9 రకాల కలర్లు. ఈ 9 కలర్లు 9 గ్రహాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. అచ్చా. ఓకే. ఆధ్యాత్మిక జీవితము అద్భుతంగా ఆధ్యాత్మిక జీవితంలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళ చుట్టూ బంగారు కాంతి వలయం ఉంటుంది. మీరు చూసినటువంటి ఈ దేవతలకు వెనక సైడు బంగారు కాంతి వలయం, పసుపు కలర్ లో ఉంటది. అది అదే గోల్డ్ కలర్. సో అది ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించే వాళ్ళకి మాత్రమే ఆ యొక్క కలర్ కనిపిస్తుంది. మనుషులకు కూడా. దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో జరుగుతున్నటువంటి మొత్తం కర్మల ఫలితము, కర్మల రాశి అంతా కూడా ఈ ఆరాలు నిక్షిప్తమై ఉంటుంది. ఈ ఆరాలు నిక్షిప్తమై ఉంటుంది. ఈ ఆరా ఎవరికైతే అద్భుతంగా ఉంటుందో వారికి ప్రతికూల శక్తులు, నెగటివ్ ఫోర్సెస్ వాళ్ళని తాకలేవు. అచ్చా. ఓకే. ఓకే. మనం ఆరాను పెంచుకోవాలి అంటే అద్భుతమైనటువంటి జీవితాన్ని, సాత్వికమైనటువంటి జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని అలవర్చుకొని ముందుకు పోతూ ఉంటే ఈ ఆరా యొక్క ఈ కాంతి మనకు ఈ బంగారు కాంతికి చేరుకుంటుంది. ఆ 9 కలర్లలో ఈ అద్భుతమైనటువంటి స్థితికి మనం చేరుకోగలం. అంటే మానవుడే మాధవుడే స్థితికి వస్తాం. కానీ తక్కువ. మనం అంటే ఉదయం లేస్తే మనం పరిగెత్తున్నాం. మనుషులు మనం ఎక్కడ చేస్తాం? మనం ఉదయం లేస్తే పరిగెత్తున్నాం. పరుగు. ఇప్పుడు మనకు కావాల్సినంత డబ్బు మనకు ఉన్నా కూడా రేపు ఇంకా చాలు అనుకో, రేపు మళ్ళీ పరిగెత్తానే ఉంటాం. మనకు ఈరోజు బాగా తృప్తిగా తిన్నాము, మధ్యాహ్నం తిన్నాము, రాత్రి కొంచెం తగ్గిద్దాంలే అనుకో, మళ్ళీ రాత్రి తినాల్సింది. మనిషికి అంతులేని ఒక ఆశ. మనిషి జీవితంలో 60వ సంవత్సరం, 60వ పడి, షష్ఠి పూర్తి ఇట్లాంటివి చేసుకుంటారు 60 ఏళ్ళు కాగానే. ఎందుకు అసలు 60కి అంత ప్రాధాన్యత అన్నగారు? ఇప్పుడు నేను కూడా 60 సంవత్సరాల్లో రిటైర్డ్ అయినా. అవును. అంటే అప్పుడు మాకు 58 ఉండే, అది 60 చేశారు, తర్వాత 62 కూడా చేశారు. ఓకే. ఇదేంటంటే 60 అనేటువంటిది జీవితంలో ఒక అద్భుతమైన సందర్భం. అంటే జీవితంలో ఒకేసారి వస్తుంది. రైట్. ఎందుకు వస్తుంది అంటే పుట్టినప్పుడు మనము ఏ తిథి నక్షత్రము సంవత్సరంలో పుడతామో 60వ సంవత్సరంలో మళ్ళీ అవన్నీ తిరిగి వస్తాయి. అచ్చా. ఓకే. 60వ సంవత్సరంలో మళ్ళీ అదే నక్షత్రము, అదే రాశి, అదే సంవత్సరము, ప్రభవ విభవ అని మనం 60 సంవత్సరాలు చెప్పుకుంటామే. 60 సంవత్సరాలు నువ్వు పుట్టినటువంటి సంవత్సరం మళ్ళీ వస్తుంది 60. అచ్చా.
ఇది ఒక అద్భుతమైన విషయం. అయితే ఇదే కాకుండా ఒక మనిషి శరీరంలో ఉన్నటువంటి ధాతువులు, పంచధాతువులు అంటాం. పంచధాతువులు ఉంటాయి మన శరీరంలో. ఈ పంచధాతువులు 12 సంవత్సరాలకు ఒకసారి మార్పు చెందుతాయి. ఓకే. అందుకనే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా అంటాం. అవును. 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం అంటాం. అవును. అట్లా శరీరంలో ఉన్నటువంటి పంచధాతువులు 12 సంవత్సరాలకు ఒకసారి మారుతాయి. ఓకే. అలా ఎన్ని మార్లు మారుతాయి? 5 సార్లు. 5 సార్లు మారుతాయి. అప్పుడు ఎంత అయింది? 5 బదులు 50, 5 రెండుల 10, 60 సంవత్సరాలు. అంటే ఒక సైకిల్ కంప్లీట్ అయిపోయింది. అవును. అయితే ఇక్కడి నుంచి జాగ్రత్త ఉండాలి. ఉమ్. మృత్యు అంటే సహజ మృత్యువు నేను చెప్పేది. అవును. సహజ మృత్యువు 60వ సంవత్సరం నాటికి నీకు ఎలా ఎదురవుతుందిరా అంటే ఉగ్రరథుడు అనేటువంటి రూపంలో మృత్యు ఎదురవుతుంది. ఉమ్. దానికి ఒక శాంతి చేసుకోవాల్సిన పరిస్థితి. అచ్చా. ఆ టైంలో మనం షష్ఠి పూర్తి చేసుకుంటాం. అవును. అవును. అంటే శిథిలమైనటువంటి మన శరీరాన్ని రీబిల్డ్ చేసుకుంటాం. ఓకే. కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చుకుంటాం. అచ్చా. భార్యాభర్తలు కూర్చొని మళ్ళీ షష్ఠి పూర్తి అంటే వివాహం చేసుకొని ఆ యొక్క వైభవాన్ని తిరిగి పొందుతారు. ఓకే. సో 60వ సంవత్సరంలో ఉగ్రరథుడు అనేటువంటి పేరుతో మృత్యు ఎదురవుతుంది. మళ్ళీ 78వ సంవత్సరం భీమరథుడు అనే పేరుతో మృత్యు ఎదురవుతుంది. దానికి ఒక శాంతి చేసుకోవాల్సి ఉంటుంది. 78. ఓకే. తర్వాత 84వ సంవత్సరంలో విజయరథుడు అని మృత్యు ఎదురవుతుంది. ఈ 3 తప్పించుకోగలిగితే నువ్వు పూర్ణాయుష్కుడివి. అచ్చా. ఎట్లా? 84 సంవత్సరాలు నువ్వు బ్రతికితే 1000 పౌర్ణములు చూసి ఉంటావు. సహస్ర చంద్ర దర్శనం. సహస్ర చంద్ర దర్శనం అంటే 1000 పౌర్ణములు దర్శించినటువంటి వాడు పూర్ణాయుష్కుడు. శతమానం భవతి శతాయుష్ అవును అని అతన్ని అందరు గౌరవిస్తారు. అవును. పూర్ణాయుష్కుడురా, అన్ని మృత్యులను దాటుకొని వచ్చాడురా. అందుకనే జననం భీభత్సం, మరణం సౌందర్యం. రివర్స్లో చెప్పినట్టు. అవును. లేదు, జననం భీభత్సం. ఒక మనిషి పుట్టేటప్పుడు ఆ తల్లి ఎంత మరణ వేదన అనుభవిస్తుంది. ఓకే. కానీ మరణం సౌందర్యం. ఓ. అంటే 84 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇక ప్రతిదీ బోనసే. ఇక ప్రతిదీ బోనసే కాదు, ఇతరుల మీద ఆధారపడడం, ఇతరులకు ఇబ్బంది కలిగించడం, మనం ఏమి చేయలేకపోవడం, మనతో ఏమీ కాకపోవడం, నిస్సహాయుడు అయిపోయి అచేతనంగా పడి ఉండడం. సో దీనివల్ల ఏం ఉపయోగం లేదు. కాబట్టి అప్పుడు మరణం సౌందర్యం. ఓకే. ఓకే. అచ్చా. అందుకనే మనం మృత్యు దేవత అంటాం, మరణాన్ని కూడా మృత్యు దేవత అని పిలుస్తాం. అవును. ఏమండి, మరణాన్ని మృత్యు దేవత అని పిలిచే మతం ఈ భూమి మీద ఏది లేదు, ఒక హైందవం తప్ప. కరెక్ట్. అంత అద్భుతం. సూపర్. రైట్. అట్లాగే మరి మరణం అంత గొప్పదైనప్పుడు అసలు మరణ సమయం అంటూ ఎలా ఉంటుంది? అసలు మనం అనుభవిస్తావా దాన్ని? అంటే నేను అనుభవించి చెప్పడం లేదండి. నేను పుస్తకాల్లో అనేకమైనటువంటి పుస్తకాలు రచించి ఓకే ఆ పుస్తకాల ద్వారా నేను సేకరించినటువంటి సమాచారాన్ని మాత్రం చెప్పదలుచుకున్నా. ప్లీజ్. ఎందుకంటే అది ఋషులు దర్శించినటువంటి దశ. అచ్చా. దర్శించినటువంటి దశ. మరణం ఎలా ఉంటుంది అంటే 1,00,000 తేళ్ళు ఒకేసారి కుడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అనాయాస మరణం ఉండదు. ఉంటుంది. అనాయాస మరణం అంటే మనం అనుకుంటాం అనాయాస మరణం అని, కానీ మరణించేటప్పుడు తప్పనిసరిగా 1,00,000 తేళ్ళు కుట్టినట్లు ఒకేసారి ఎట్లా షాక్ కొడతా చూసినా ఆ మాదిరి కొట్టి ఆ విధమైనటువంటి తేళ్ళు కుట్టినట్లు బాధ కలిగి శరీరం చల్లబడుతుంది. ఓకే. మెదడు ఈ గుండె ఆగిపోతూనే మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఇమ్మీడియట్గా శ్వాస ఆగిపోతుంది. శ్వాస ఆగిపోయిన 2 గంటలకు మనిషి శరీరంలో కణమరణం మొదలవుతుంది. ఓకే. మనిషి మరణించిన 8 వారాలకు శరీరం కులిపోవడం మొదలవుతుంది. 8 వారాలకు. ఇట్లా ఇదంతా ఇవన్నీ ఒక హైందవంలో ఇన్ని రహస్యాలు ఓపెన్ చేశారండి. ఋషులు చెప్పారు, పిచ్చివాళ్ళరా మీరు ఇవన్నీ తెలుసుకోండిరా, తెలుసుకొని జీవించండి. కరెక్ట్. జీవితం ఎరకలో ఉంటే ఎంత ఆనందంగా బతికేస్తాం మనం. ఓహో,
ఇంత ప్రాయమైన జీవితానికి ఇంత నాన్సెన్స్ అవసరమా అనుకుంటాం మనం. ఇంత వాంగ్మయం, ఇన్ని రహస్యాలు, ఇన్ని విషయాలు వాళ్ళు పరిశోధన చేసి మనకు చెప్పారంటే నిజంగా మన పూర్వీకులను మనం నిజంగా కొనియాడాల్సిందే. అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమం. అనే ఒక కొత్తది విన్నా నేను. అంటే ఆత్మహత్య చేసుకునే పద్ధతి ఒకటి సల్లేఖన వ్రతం అంటారని, అది అందరూ చాలా ఇష్టంగా చేస్తారని విన్నా. ఏంటి సల్లేఖన వ్రతం? ఇది భారతీయ హైందవ ధర్మశాస్త్రాల్లో అనుమతించబడినటువంటి ఒక మరణ ప్రక్రియ. ఓకే. అంటే నయం కాని వ్యాధులతో ఓకే. బాధపడేవారు, తీరని వృద్ధాప్యంతో బాధపడేవారికి ఈ సల్లేఖన వ్రతం అనేటువంటి మరణం స్వచ్ఛంద మరణం ఓకే. అనుమతించబడ్డాయి మన శాస్త్రాలు. ఓహో, మెర్సీ కిల్లింగ్ లాగా శాస్త్రాలు అనుమతించాయి. అచ్చా. ఎలా అంటామో అగ్ని పేర్చుకొని అందులోకి ప్రవేశించడం, పర్వత శిఖరాల మీద నుంచి దూకి ప్రవహించే నదిలో కలిసిపోవడం, ఓకే, నిరాహారిగా మారిపోయి ఆహారం తీసుకోకుండా, నీళ్లు తీసుకోకుండా, గాలి కూడా పీల్చుకోకుండా మరణించడం, ఇలాంటివన్నీ కూడా మన శాస్త్రాలు అనుమతించాయి. ఓకే. ఎందుకంటే ఇది తప్పు లేదు, రైట్, ఈ సందర్భాలలో తప్పు లేదు, చేసుకోవచ్చు. ఓకే. ప్రాణత్యాగం చేయొచ్చు, నాట్ ఆత్మహత్య, ప్రాణత్యాగం. ఎవరికి భారం కాకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా. అంతేగాని అప్పులు చేసి సల్లేఖన వ్రతం చేసాము, దివాలా తీసి సల్లేఖ వ్రతం చేసాము, అట్లాంటి కాదు. ఓకే. శాస్త్రాలు ఇష్టమైన పరిస్థితుల్లో ఈ యొక్క ప్రాణత్యాగాన్ని సల్లేఖన వ్రతం రూపంలో మన శాస్త్రాలు అనుమతించి. దీనికి ఏదైనా ప్రక్రియ ఉంటుందానే? ఎవరికి వాళ్ళు చేసేసుకోవడమేనా? ఎవరికి వాళ్ళు చేసుకోవడం, అంటే గురువును దర్శించడం, గురువు అనుమతి ఏముండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాముడు సరయూ నదిలో మునిగి మరణించాడు, అంటే ఆయన అవతారం చాలు, అది సల్లేఖన వ్రతం. అచ్చా. భీష్ముడు అంపశయ్య మీద ఉండి ప్రాణత్యాగం చేశాడు. చంద్రగుప్త మౌర్యుడు ఎక్కడి నుంచి, బీహార్ మగధ సామ్రాజ్యం నుంచి సన్యాసిగా మారిపోయి శ్రావణ బెలగోల, ఎక్కడ మన కర్ణాటకలో శ్రావణ బెలగోలలో ఆ గోమటేశ్వరుడి పాదాల మీద వాలి చనిపోయాడు, సల్లేఖన వ్రతం చేసి మరణించాడు. సో ఇది కూడా మరణం కూడా కొంచెం అద్భుతంగా జీవించడమే కాదు, అద్భుతంగా మరణించడం కూడా గొప్ప విషయం. శరభంగ మహాముని వీళ్ళిద్దరూ శ్రీరాముణ్ణి దర్శనం చేసుకొని దర్శనానంతరం అక్కడే ప్రాణత్యాగం చేశారు. ఓకే, ఇక చాలు ఈ జీవితానికి. చంద్రశేఖరేంద్ర భారతి, ఆయన పీఠాధిపతి, శృంగేరి పీఠాధిపతి, ఆయన తుంగభద్ర నదిలో మునిగి ప్రాణత్యాగం చేశారు. ఇది సల్లేఖన వ్రతంలో ఉన్నటువంటి గొప్పతనం. ఏ మతంలో నీకు ఇలాంటి అనుమతించబడ్డ ప్రాణత్యాగం లేదు. తెలియదు వాళ్ళకు, ఎలా మరణించాలో కూడా తెలియదు. దుర్మార్గంగా మనుషులను చంపడం తప్ప, కసాయితనం తప్ప అద్భుతంగా మరణించడం అనేటువంటి తెలియదు, ఆ మతాలకు తెలియదు. వింటుంటేనే అసలు గూస్ బంప్స్, అసలు చాలా అద్భుతం. ఇంకోటి చిన్న విషయం చెప్తాను ఇక్కడ. ఒక వ్యక్తి మరణించిన తర్వాత 3వ రోజు మనం దినం చేస్తాం. ఎందుకు చేస్తాం? ఏదో 3వ రోజు దినమంటబ్బా, 3వ రోజు, 5వ రోజు, 11వ రోజు అనుకుంటాం, ఏదో పోతాం వస్తాం. అసలు ఏంటి దాని యొక్క ఉద్దేశం? 3వ రోజు దినం ఎందుకు చేస్తానంటే, ఒక వ్యక్తి మరణించేటువంటి సమయంలో బ్రహ్మకపాలం నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది, ప్రాణం బయటికి పోతుంది. మొదటి రోజు భౌతిక శరీరం విసర్జించబడుతుంది, 2వ రోజు సూక్ష్మ శరీరం విసర్జించబడుతుంది, 3వ రోజు కారణ శరీరం విసర్జించబడుతుంది. ఓకే, కాబట్టి 3వ రోజు దినం చేస్తాం. ఇప్పుడు ఒక వ్యక్తికి మనం ఈ 3వ రోజు దినానికి మాత్రం ఏం చేస్తాము అంటే, ముఖ్యంగా రక్త సంబంధికులు, బంధువులు మాత్రం అటెండ్ అవుతారు. ఓకే, భోంచేస్తారు. దీంట్లో ఆంతర్యం ఏంటంటే, ఆ మరణించిన వ్యక్తి తాలూకు
కర్మశేషం ఏదైనా మిగిలి ఉంటే ఆయన పేరుతో పెట్టినటువంటి ఈ భోజనాన్ని, ఈ ఆహారాన్ని అందరూ భుజించడం వల్ల ఆ కర్మశేషాన్ని వీళ్ళంతా పంచుకుంటారు, రక్త సంబంధికులు. ఓ పంచుకొని ఆయన్ను విడుదల చేస్తారు. అచ్చా 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 అచ్చా, గొప్ప ఆలోచన. ఇంకో తమాషా ఉంది. 12వ రోజు, 11వ రోజు కానీ 12వ రోజు కానీ మనం పెద్ద దినం అని చేస్తాం. కర్మ చేస్తాం. అవును. ఎందుకు చేస్తాము తెలియదు. అంటే అప్పటిదాకా ఆత్మ ఇక్కడే ఉంటుంది, అప్పుడు ఊర్ధ్వలోకాలకు పోద్ది అంటారు. కాదు, ఆ, ఒక మనిషి పుట్టిన తర్వాత 11వ రోజు కానీ 12వ రోజు కానీ నామకరణం చేస్తాం. ఓకే. అలాగే ఒక వ్యక్తి మరణించిన తర్వాత 11వ రోజు కానీ 12వ రోజు కానీ మనం కర్మకాండ చేయాలి, దినం చేస్తాం. దినం అక్కడ పేరు పెట్టాం, ఇక్కడ పూర్తిగా ఆయన్ను సాగనంపిస్తాం. ఇక్కడ ఏంటంటే వ్యక్తి మరణించే ముందు కొన్ని నిమిషాల ముందు ఆ వ్యక్తి శరీరానికి ఈ భూమికి కనెక్షను, లింక్స్ పోతాయి. ఓకే. లింక్స్ పోయి నెట్వర్క్ స్టాప్ అయిపోతుంది. ఉమ్, ఇమ్మీడియట్గా ఈ ఆత్మకు, ఊర్ధ్వలోకాలకు నెట్వర్క్ సిగ్నల్స్ అందేసి నెట్వర్క్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నెట్వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇది పోతుంది, ఆ, అక్కడ స్టార్ట్ అవుతుంది. అచ్చా. అందుకనే ఆత్మ చూస్తూ ఉంటుంది, ఎవరితో మాట్లాడలేదు, అవును ఇక్కడ తిరుగుతుంది, కానీ ఎవరిని అవును. ఎవరిని టచ్ చేసినా కూడా తగలదు. అవును. నెట్వర్క్ ప్రాబ్లం. ఓకే. అట్లా ఈ మరణాన్ని గురించి చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు ఉన్నాయి. చాలా గొప్పగా ఉంది అసలు ఇది వింటుంటేనే. అన్న ఇంకోటి, ఇప్పుడు ఈ ఆత్మకి బరువు ఏమన్నా ఉంటుందా ఆత్మ? ఎస్, మీరు చాలా అద్భుతమైన క్వశ్చన్ ఇది. అన్న ఆత్మను వెయిట్ చేశారు. ఆ, ఎప్పుడు చేశారు అంటే ఇటీవల కాదు, అచ్చా. 119 సంవత్సరాల క్రితం శాస్త్రజ్ఞులు ఏం చేశారు అంటే, ఓహో, అవునా? ఓకే. కొన్ని వేల మంది బ్రతికున్నప్పుడు వెయిట్ చేశారు, మరణించిన తర్వాత వెయిట్ చేశారు. ఉమ్, అట్లా కొన్ని వేల మందిని కొన్ని దేశాల్లో, అంటే మళ్ళీ ఒక దేశంలోనే కాకుండా అవును. ప్రతి దేశంలో కొంతమందిని శాంపిల్స్గా తీసుకొని అక్కడ శాస్త్రజ్ఞులు, అక్కడ శాస్త్రజ్ఞులు వీళ్ళంతా మొత్తం ఒక టీమ్గా ఏర్పడి ఓకే. ఒకరి యొక్క ఐడియాలజీని ఇంకొకరు షేర్ చేసుకుంటూ ఆ, ఈ యొక్క పెద్ద ప్రాజెక్ట్ చేశారు. చేసి మనుషులను చనిపోకముందు, చనిపోయిన తర్వాత బరువు చూస్తే 21 గ్రామ్ జస్ట్ మిస్ అయింది 21 గ్రామ్స్ మిస్ అయింది. మరణించిన తర్వాత. అందరిలోనూ అదే, ఆ, ప్రతి దేశంలోనూ అదే. ఎవరెవరు ఇట్లా కాదు, ఓ పని చేద్దాం, జంతువులను కూడా వేసి చూద్దాం ఆ, అని చెప్పేసి మళ్ళీ ప్రాజెక్ట్ చేశారు. జంతువులను బ్రతుకున్నప్పుడు వెయిట్ చేశారు, మరణించిన తర్వాత వెయిట్ చేశారు, ఉమ్, లేదు, ఏం డిఫరెన్స్ లేదు. ఓ, పక్షులను వేశారు, ఏమి డిఫరెన్స్ లేదు. ఒక్క మనిషి మాత్రమే పుట్టినప్పుడు, బ్రతికున్నప్పుడు, మరణించిన తర్వాత వెయిట్ చేస్తే 21 గ్రామ్ మిస్ అయింది. కాబట్టి మొత్తం శాస్త్రజ్ఞులంతా కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చేసి ఆత్మ బరువు 21 గ్రామ్స్ అని డిసైడ్ అయినారు. దీని మీద ఇంగ్లీష్ సినిమా కూడా వచ్చింది, మీరు నెట్లో కొడితే 21 గ్రామ్స్ వస్తుంది సినిమా. అవునా? ఓ, అవునన్నా. ఇప్పుడు ఆ, పక్షులు బతికే ఉంటాయి, పక్షులకు ప్రేమలు ఉంటాయి, అభిమానాలు ఉంటాయి, పుట్టుక చావు ఉంటుంది, అన్నీ ఉన్నప్పుడు ఆత్మ ఎందుకు లేదు? ఆత్మ ఉండదు పక్షులు. ఆత్మ ఉంటే నీకు కర్మలు స్టార్ట్ అవుతాయి. ఆ, అందుకని మీరు అడిగారు మన అచ్చా, మొదటి అచ్చా, అచ్చా. క్వశ్చన్లో, అవునవును. ఏ కర్మ చేయకుండా మొదటి జన్మ ఎట్లా వచ్చింది? అదే అదే అవును అన్నప్పుడు మీరు చెప్పారు. అవును. మనం అనేక జీవాలలో పుడుతూ మరణిస్తూ ఒక దశకు చేరుకొని అర్హత సంపాదించుకొని మానవ జన్మ లేకొచ్చాం. అవును. సో మొట్టమొదటి మానవ జన్మలో కర్మలు నీకు ప్రారంభ కర్మ మొదలవుతాయి. ఉండదు. అవును. కాబట్టి నువ్వు ఆ జన్మలో స్టార్ట్ అవుతుంది, Right. నీ కౌంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. సో నిజమేలేండి, పక్షులు జంతువులన్నీ వాటికి ఆత్మలు ఓన్లీ ఉండవు. సో ఆకలి, ఆకలి, నిద్ర, మైథునం మైథునం ఇవన్నీ అన్నీ. కామన్. అవును. తప్ప వాటికి మనిషి మాదిరి టైమింగ్స్ లేవు. ఓకే. ఆకలికి కానీ నిద్ర కరెక్టే కానీ. వాడు పక్షులు నిద్రపోయేంత వరకు కనిపించిన దానింతా తింటానే ఉంటాయి. తింటూనే ఉంటాయి. అదే వాటికి వేరే కర్మలే లేవు, ఇక తినడం, పడుకోవడం, పిల్లలు కనడం, కుక్కలు ఎక్కడ పడితే అక్కడ. అంతే. అట్లా వాటికి ఏం సమయం, నిర్దిష్ట సమయము, ఒక పద్ధతి విధానం ఓకే. ఉండదు. వాటికి వేరే కర్మలు చేసేవి కాకపోతే ఏంటంటే పక్షులు పుట్టి ఎగిరేంత వరకు అవి జాగ్రత్తగా చూసుకుంటాయి. ఉమ్, అది దాన్ని మనం ప్రేమ అనడానికి లేదు. ఆ,
అవి ఎగిరే దశకు వస్తూనే అది ఎగిరిపోతుంది. దాని కొద్దీ అది వెళ్ళిపోతే దీని కొద్దీ జీవిస్తుంది. అవును. మనిషిలో మాత్రమే ఇద్దరు పెళ్లి చేసుకొని పిల్లలు పుడితే వీళ్ళు చనిపోయేంత వరకు వాళ్ళను చూసుకుంటూ అవును. వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళని చనిపో అది ప్రేమ. అవును. ఓకే. నీకు జంతువుల్లో పక్షుల్లో అటువంటి సుదీర్ఘమైన బాధ్యతలు ప్రేమలు నీకు కనపడవు. ఉండవు. ఇక ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఇంద్రియాలు ఒక్కొక్కటి పోతాయి అని చెప్పారు కదా చనిపోయే టైంలో. మరి నిద్రలో కూడా ఏ ఇంద్రియాలు పనిచేయవు. మరి ఇదే మరణం అంటారు, అదే మరణం అంటారు. అంటే ఇంద్రియాల పాత్ర ఎలా ఉంటుంది నిద్రపోయేప్పుడు, చనిపోయినప్పుడు? నిద్ర కూడా ఒక మరణం లాంటిది. ఓ ఓకే. తమిళంలో ఒక సామెత ఉంది, నిద్ర లేస్తే కాఫీ, నిద్ర లేకపోతే పాలు అని. అచ్చా. అంటే నిద్ర లేచినవాడు కాఫీ తాగుతాడు, అవును. వాడు నిద్ర లేదనుకో సమాధిలో పాలు పోస్తారు. ఓహో. ఓకే. అందుకే అంటే తమిళ్లో సరదా కరెక్ట్. అవును. ప్రావర్బ్. బాగుంది. నిద్ర లేస్తే కాఫీ, నిద్ర నిద్ర లేకపోతే లేకపోతే కఫీన్. ఇది మన కొత్త సాగుంది. ఇక్కడ ఏంటంటే నిద్ర సమయంలో మన ఇంద్రియాలు, మనం డే టైం నిద్రపోని రాత్రి నిద్రపోని, అవును. ఎప్పుడు నిద్రపోయినా కూడా మన ఇంద్రియాలని, పంచేంద్రియాలు మనసులకి ముడుచుకుపోతాయి, అవును. మనసు ఆత్మలకి ముడుచుకుపోతుంది. ఉమ్. మనం నిద్ర లేసే సమయానికి ఆ ఇంద్రియాలన్నీ రీఛార్జ్ అయ్యి బయటకు వస్తాయి. మళ్ళీ Right. ఆత్మ బయటకు వచ్చి, ఆత్మలో నుంచి మనసు బయటకు వచ్చి, మనసులో నుంచి ఇంద్రియాలు బయటకు వస్తాయి. ఉమ్. ఫోన్కు ఛార్జ్ పెట్టినట్టే. రైట్. అందుకేనేమో శాశ్వత నిద్ర అంటారు చనిపోతే. శాశ్వత నిద్ర. అది అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా, ఈ ఇంద్రియాలన్నీ అప్పుడు ఏమవుతాయి, ఇవి బయటకు వస్తాయి అవును. ఛార్జ్ అయ్యి. ఇది నిద్రపోయినప్పుడు. మరణించే సమయంలో ఏమవుతాయి అంటే, ఈ ఇంద్రియాలు మరణించే సమయంలో మనసులోకి వెళ్ళి, మనసు ప్రాణంలోకి వెళ్ళి, ప్రాణం తేజస్సులోకి వెళ్ళి, తేజస్సు నుంచి పరమాత్మలోకి లీనమైపోతాయి. అదే మీరు అనింది నిద్ర, శాశ్వత నిద్ర. అంటే ఇంకా రావు, నీ వెనక్కి వచ్చే సమస్య రావు. చూడండి ఎట్లా తమాషా ఉంది. ఇంద్రియాలన్నీ మనసు లేకపోయి, మనసు ప్రాణం లేకపోయి, ప్రాణం తేజస్సు లేకపోయి, తేజస్సు పరమాత్మలోకి లీనమైపోతుంది. కథ కంచికి మనం మన ఇంటికి, మనం శ్మశానానికి. అట్లా అన్నయ్య, ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇంకా దానికి తెలుసుకోవాలనిపించే ఒక సబ్జెక్ట్ ఏంటంటే పునర్జన్మలు. అది ఉన్నాయా లేదా, ఎలా తెలుసుకోవడం? అసలు ఉన్నాయని మన సనాతన ధర్మం చెప్తోంది, కానీ ఎలా నమ్మడం? నేను ఒకటి నమ్ముతాను, డిఎన్ఏ రూపంలో ఒక మనిషి నెక్స్ట్ జన్మకి తరానికి వస్తాడు, మేనమామ పోలికలు, మేనత్త పోలికలు, ఇట్లా ఈ రూపంలో ఇదే పునర్జన్మనేమో అని నాకు ఒక నమ్మకం. కాదా? అసలు పునర్జన్మలు అంటూ ఉన్నాయా? మీరు నమ్ముతారా? ఫస్ట్ నేను నమ్ముతాను, పునర్జన్మలు ఉన్నాయి కూడా. ఓకే. వేలాది సంఘటనల్లో రుజువైనది కూడా. మహాత్మా గాంధీ పునర్జన్మల మీద శారదా కమిషన్ అని కమిషన్ కూడా వేశారు. మహాత్మా గాంధీ. ఓకే. దానికన్నా ముందే ఎన్నో పరిశోధనలు జరిగినాయి మన యొక్క భారతీయ తత్వశాస్త్రంలో, వేదాంతంలో. పునర్జన్మలు ఉన్నాయి, నిరూపించబడ్డాయి. ఇక్కడ ఏంటంటే కర్మ సిద్ధాంతము, కార్యాకరణ సిద్ధాంతాన్ని నువ్వు అకలింపు చేసుకోగలిగితే నీకు పునర్జన్మ సిద్ధాంతం ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఓకే. పునర్జన్మ ఉందా లేదా. ఓకే. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో చేసిన కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించే స్థితి ప్రారబ్ధ కర్మ అనుకున్నాం. రైట్. ఆ ప్రారబ్ధ కర్మను అనుభవించడానికి ఒకే జీవితం సరిపోదు కాబట్టి అనేక జన్మల్లో పుట్టి దాన్ని తీర్చుకుంటాము అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకున్నాం. ఓకే. రైట్. అంటే నేనేమనుకుంటానే, ఈ జన్మలోని కర్మలు ఈ జన్మలోని మనం అనుభవిస్తున్నామేమో అనిపిస్తుంది నాకు. లేదు, ఒక జన్మలో నువ్వు చేసినటువంటి కర్మ ఫలితాన్ని ఒకే జన్మలో అనుభవించడం సాధ్యం కాదు. అచ్చా. ఓకే. ఇక్కడ మీకు చిన్న విషయం చెప్తాను. ఇక్కడ ఈ యొక్క భూమి మీద కర్మలతో, వాళ్ళు చేసినటువంటి కర్మలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులంతా కలిసి గుంపులుగా మళ్ళా జన్మలో పుడతారు. అచ్చా. అంటే సంబంధం ఉండాలి. అదే ఒక వ్యక్తి యొక్క కర్మకు, వాడికి ఈ కర్మకు, ఈ కర్మకు ఇట్లా సంబంధం ఉన్నటువంటి వాళ్ళంతా ఒక చోట పుడతారు. కుటుంబ సభ్యులుగా పుట్టడము, అదే గ్రూప్ కర్మ.
ఒక ఆఫీస్లో కలిసి ఉద్యోగులుగా. ఉద్యోగం చేయడమో, లేకపోతే కుటుంబంగా జీవించడమో, లేకపోతే బయట స్నేహితులుగా కలిసి ఉండడమో, ఓకే. ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు ఇటీవల జనాభా పెరుగుతుంది. అవును. ఎందుకు ఇంత పెరుగుతుంది జనాభా? మనం ఒక విషయం ఆలోచించడం లేదు. ఉమ్. వృక్షాలు సంతతి తగ్గిపోతుంది, అవును. జంతువుల సంతతి తగ్గిపోతుంది, అవును. పక్షుల సంతతి తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. ఎన్ని జాతులు అంతరించిపోతున్నాయో. సో అవన్నీ వాటి జన్మలలో పరిపక్వత సాధించి అర్హత పొంది మానవ జన్మలకు వస్తున్నాయి. ఓ, ఓకే. దానివల్ల నీకు జనాభా పెరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కబీర్దాసు ఆయన మళ్ళీ జన్మించి రామకృష్ణ పరమహంసగా పుట్టాడని అచ్చా. మనకు తెలుస్తుంది. ఉమ్. అలాగే రామానుజాచార్యులు మనవాళ మహర్షిగా పుట్టాడని తెలుసు. ఓకే. మనకు రామాయణంలో ఆదిశేషుడు లక్ష్మణుడిగా పుట్టాడు. ఉమ్. అలాగే మళ్ళీ ఆదిశేషుడు మహాభారత కాలానికి కృష్ణుడు అన్న బలరాముడిగా పుట్టాడు. బలరాముడిగా. అవును. సో ఇటువంటి సంఘటనలు అనేకమైన ఉన్నాయి నాకు తెలిసినటువంటి. ఇప్పుడు ఈ కాలంలో కూడా అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి. ఓకే. చాలా పేపర్లలో కూడా వచ్చినాయి. ఈ విషయాన్ని కూడా నేను నా పుస్తకంలో రాయడం జరిగింది. ఉమ్. పునర్జన్మలు అయితే ఉన్నాయి. ఉన్నాయి. ఓకే. అట్లాగే మనం పునర్జన్మను యాక్సెప్ట్ చేయకపోతే భారతీయ తత్వశాస్త్రం వేదాంతం లేనిలేదు. లేదు మనకి. ఎందుకంటే పునర్జన్మను బౌద్ధం ఒప్పుకుంది, జైనం ఒప్పుకుంది, అవును. అవును. యూదు మతం ఒప్పుకుంది, దాదాపు అన్ని క్రైస్తవం మతాలు ఒప్పుకుంది, అవును. ఈ ఇస్లాం కూడా ఒప్పుకుంది పునర్జన్మ. కానీ ఇంతటి విస్తృతమైనటువంటి పరిశోధనలు ఆ మతంలో జరగలేదు. వాళ్ళు కంపాక్ట్, వాళ్ళు ఒక బౌండరీలో వాళ్ళు నిలబడిపోయినారు. కరెక్ట్. బౌండరీని దాటిపోయి వాళ్ళు విస్తృతంగా ఆలోచించలేదు, పరిశోధన చేయలేదు, దర్శించలేదు. ఓకే. అలా జరిగింది. రైట్. అన్నయ్య, చివరిగా ఒక ప్రశ్న. ఆ. మామూలుగా సినిమాల్లో చూస్తుంటాము, రకరకాలుగా, అంటే ఇట్లా ధ్యానం చేసేటప్పుడు ఇలా పెడతాం, లేదంటే మంత్రాలు చదివేటప్పుడు, అంటే క్షుద్ర శక్తులు ఆవాహించేటప్పుడు ఇలా అని ఏదేదో పెడుతుంటాం ముద్రలు. వీటికి ఏమైనా విశిష్టత ఉందా? అసలు ఎందుకు ఈ ముద్రలు ఇలా ఎందుకు పెట్టాలి? ఇది మన శరీరము ఒక ఎలక్ట్రానిక్ జోన్. ఓకే. దీని యొక్క టర్మినల్స్ మన వేళ్ళు ఉన్నాయి కదా, చేతి వేళ్ళు, ఈ చేతి వేళ్ళల్లో దాని యొక్క టర్మినల్స్ ఉన్నాయి. ఓకే. ఏ వేలిని ఏ వేలితో కలపాలి, కలిస్తే ఏం జరుగుతుందో అనేటువంటిదే ఈ యొక్క ముద్ర. బా. ఓకే. ఇది అత్యంత ప్రాచీనమైనటువంటి మన ఋషులు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కింద చెప్పినటువంటి కార్యక్రమం. కొత్తగా దీంట్లో ఎవడేం చెప్పింది లేదు. అవును. అయితే మనం గ్రహించలేకపోతున్నాం. సింపుల్గా కొన్ని చిన్న ఉదాహరణలు మాట్లాడుకున్నాం. పుట్టిన బిడ్డ చెయ్యి ఇట్లా ముడుచుకొని పుడతాడు. అవును. ఎస్. కొంచెం పెరిగిన తర్వాత బొట్టనవేలు నోట్లో పెట్టుకుంటాడు. అవును. స్కూల్కి పోయిన తర్వాత ఆయనకు మూత్రం వచ్చినప్పుడు ఈఎల్ చూపిస్తాడు. అవును. సో ఇవన్నీ ముద్రలే. అచ్చా. ఓకే. ఇవన్నీ ముద్రలే. ఇప్పుడు మనం ఏం చేస్తాం, విక్టరీ అన్నప్పుడు ఇట్లా 2 ఏళ్ళు చూపిస్తాం. అవును. ఓకే. ఈ 5 వేళ్లలో 5 తత్వాలు ఉన్నాయి. బొటన వేళ్ళలో అగ్నితత్వం ఉంది. ఓకే. ఈ చూపుడు వేలలో ఆకాశతత్వం ఉంది. ఈ మధ్య వేలలో భూతత్వం ఉంది. అలాగే వాయుతత్వము, జలతత్వం. ఇట్లా ఈ 5 తత్వాలు ఈ వేళ్లలో ఉన్నాయి. ఈ యొక్క 5 తత్వాలను ఈ 5 తత్వాలతో సమన్వయపరిచి దాని ద్వారా మనము శక్తిని సంపాదించుకోవడం. ఓకే. సమన్వయపరచడం ద్వారా. నీకు అందుకనే నీకు కేరళ పోతే గిన ఇది భాష కందని భావం ప్రకటిస్తుంది. ముద్రలు భాష కందని భావాన్ని ప్రకటిస్తాయి. అందుకని దేవతలతో వాళ్ళు మాట్లాడరు. ముద్రలతో దేవతల ఈ యొక్క సంజ్ఞలతో దేవతలు సంభాషిస్తారు. నాట్యం ఉంది, నాట్యంలో కూడా ముద్రలే. అవును. ఆ ముద్రల ద్వారా వాళ్ళ అభినయం చూపిస్తారు. అవును. యోగాభ్యాసంలో ముద్రలే. ఆ ముద్రల ద్వారా వాళ్ళు శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క నాడులను ప్రేరేపిస్తారు. ఓకే.
ఆ విధంగా ముద్రలు అనేటువంటివి చాలా ప్రాతినిధ్యం వహిస్తాయి. మీరు చెప్పేవాటి నిజంగా నాకు అర్థం కాదు ఇంత. చిన్న చిన్న విషయాలే, బా కొత్త బా విషయాలే. బా బా. ఆ, ఇప్పుడు అద్భుతం అద్భుతం. ఏదైనా చాలా బాగుంది అన్నప్పుడు మనం ఇట్లా అంటాం. అవును అవును కరెక్టే కదా. అవును ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే 2 చేతులు నమస్కారం పెడతాం. అవును. ఇది ముద్రే. ఇప్పుడు ఫ్యాషన్ బాస్ నా అంటే అంటున్నాం, అది ముద్రే. ముద్రే. ఇవన్నీ ముద్రలే. ఓకే. ఇవన్నీ భాషను, భావాన్ని ప్రకటిస్తాయి. భాషకు అందని భావాన్ని ప్రకటిస్తాయి. ముద్రల యొక్క గొప్పతనం అది. థ్యాంక్ యూ అన్నయ్య. నిజంగా అద్భుతమైన సెషన్ ఇది. చాలా నిజంగా నాకైతే ఒక ఐ ఓపెనర్ లాగా ప్రతిదీ ఒక కొత్త విషయం నాకు కూడా తెలుసుకున్నాను ఎంతో ఇవాళ. కాలం నుంచి నేను జననం జీవనం మరణం పుస్తకం రాశాను, కానీ అవును ఎందుకో మనం దాన్ని వీడియో చేయలేకపోయాం. చేయలేకపోయాం. కరెక్ట్. కానీ ఇప్పుడు మనకు ఆ విషయాలని చెప్పే అవకాశం దొరికింది. మంచి విషయం. ప్రేక్షకులకు మంచి సమాచారాన్ని మనము ఇచ్చాము అనే తృప్తి అయితే నాకు కలిగింది. సమాచారంగా మంచి బిర్యానీ ఇచ్చారు మీరు. అద్భుతం. చాలా థ్యాంక్ యూ సంతోషం. సో మచ్. మీరు సాంస్కృతిక నాటక రంగ జాతీయ సాంస్కృతిక నాటక రంగ చైర్మన్గా మీ విద్యుక్త ధర్మాన్ని అద్భుతంగా నిర్వర్తించాలని, తప్పనిసరిగా పేద కళాకారులకి అంతరించిపోతున్న కళల్ని బతికించడానికి మీ శక్తియుక్తులు వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య. నేను దానికి మరొకసారి చాలా విషయాలు రికమెండ్ చేస్తున్నాం. చేయండి చేస్తున్నాం. ప్లీజ్. వాళ్ళ జీవితాలను ఏ విధంగా మెరుగుపరిస్తే బాగుంటుందో, కొన్ని ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఏ విధంగా ప్రకటించాలా అనేటువంటి అంతేకాకుండా మనకిద్దరికి ఇష్టమైన తెలుగు భాష పరిరక్షణను కూడా మీరు చేపట్టాలని కూడా మేము కోరుకుంటున్నాం అన్నయ్య. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, డాక్టర్ ఎం ప్రభాకర్ కవి గాయక వైతాళికులు డాక్టర్ ఎం ప్రభాకర్ గారితో ఇవాల్టి మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.